మంచిర్యాల కార్పొరేషన్ 14వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న యువ నాయకుడు తూముల నరేష్ కు డివిజన్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 14వ వార్డులో అభివృద్ది జరగలేదంటున్నారు అక్కడి ప్రజలు. అయితే తనను గెలిపిస్తే అభివృద్ది చేసి చూపుతామంటున్నారు తూముల నరేష్. తండ్రి తూముల భీమయ్య ట్రస్ట్ ద్వారా లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానంటున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆశీస్సులతో 14వ డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో కార్పొరేటర్ గా గెలుస్తామంటున్న తూముల నరేష్ తో మంచిర్యాల కార్పొరేషన్ 14వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తూముల నరేష్ పోటీ చేస్తున్నారు. తూముల నరేష్ యువ నాయకుడు. ట్రస్ట్ ద్వారా కూడా చాలా సేవా కార్యక్రమాలు మంచిర్యాలలో నిర్వహించడం జరిగింది. యువకుడు అయినప్పటికీ కూడా రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో మిగతా డివిజన్ తో పోల్చుకుంటే మీ డివిజన్ ప్రజలు మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో మీరు కార్పొరేటర్ అయితే మాకు ఇంత డెవలప్ జరుగుతుంది, సో ఈ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది. సో ప్రధానంగా మీ ఎజెండా, మీ మేనిఫెస్టో 14 డివిజన్ లో ఏంటి, ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మా పాత మంచిర్యాల చాలా మట్టుకు వెనుకబడ్డది 14వ డివిజన్. దాన్ని ఏదో విధంగా సరియాలని చెప్పేసి ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు శ్రీ కుట్రల ప్రేమసారావు గారు, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సురేఖమ్మ గారు నాకు ఇక్కడ ఈ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం ఇచ్చి ఈరోజు నన్ను ఇక్కడ బరిలోకి దింపడం జరిగింది. ఒకే నమ్మకంతో ఏదైతే ఒక యువకుడు మరి పట్టణాధ్యక్ష పదవి ఇవ్వగానే చాలా మట్టుకు వాళ్ళు వర్క్ చేసి ఈరోజు పార్టీకి అటు వార్డులకు అందరితో సమన్వయం చేసుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసిన సందర్భం, అన్ని విజయవంతం చేసిన సందర్భంలో ఇక్కడ పాత మంచాలలో దాదాపుగా 20 సంవత్సరాల పాటు మన స్థానిక ఇక్కడే పుట్టినటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే దివాకర్ గారు ఉండే, అదేవిధంగా మన పెంటరాజన్న గారు కావచ్చు, ఏది చైర్మన్ చేసిరు, వైస్ చైర్మన్ చేసిరు, అంతకుముందు మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిరు. అంటే వీరు ఎప్పుడు పదవులు అనిపించారు తప్ప ఆ పాత మంచాల అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు. అంటే కేవలం మా ఓటర్లను ఓటు వేసే యంత్రాలు చూసారు తప్ప మరి వారికి ఏం అవసరం ఉన్నది, వారి ఇంటి ముందు రోడ్డు ఉందా, మరి డ్రైనేజ్ ఉందా, లేదంటే వాళ్ళ కష్ట సుఖాలేంటి, వాళ్ళు ఏ విధంగా మరి వాళ్ళ జీవనం సాగిస్తున్నారని చెప్పేసి ఏ రోజు ఆలోచించలేదు. కేవలం ఎలక్షన్ లాగానే గొడవలు పెట్టియడం, లేకుంటే ఈ విధంగా కొందరు భయభ్రాంతులకు గురి చేసి వారి వశం చేసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసారు తప్ప ఏ రోజు కూడా అభివృద్ధి మీద కనీసం ఊసెత్తలేదు. సో అది పాస్ట్ జరిగిపోయింది. సో దాన్ని మీరు సవరించుకుంటూ మీరే విధంగా చేయబోతున్నారు? ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడు వాళ్ళు 20 సంవత్సరాలుగా చేయలేంది ఈ యువకుడు గౌరవ శాసనసభ్యులు ప్రేమసారావు సహకారంతో మరి పెద్ద ఎత్తున నిధులు తీసుకురావని చెప్పేసి ఆలోచనతో సార్ గెలిచిన తర్వాత, సార్ మా వార్డు నుండి దాదాపుగా 1350 1400 మెజార్టీ మీకు చూపెట్టినాం మీ ఎలక్షన్లలో. కాబట్టి మాకు ఏదైతే కొంచెం ఫండ్ కావాలండి అని చెప్తే ఇటు మా గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది 2000 సంవత్సరంలో ఓపెన్ చేసిరు. అప్పుడు 2000 సంవత్సరంలో ఇప్పటికి 26 సంవత్సరాలు దాదాపుగా కనీసం సున్నం కూడా వేయలేదు. కానీ మేము గెలిచిన తర్వాత, సార్ గెలిచిన తర్వాత సార్ అడగగానే దాదాపు 50 లక్షలు ఫండ్ ఇచ్చి దాంట్లో బెంచీలు కావచ్చు, ఫ్లోరింగ్ కావచ్చు, కలర్స్ కావచ్చు, టైల్స్ కావచ్చు, అన్ని ఇప్పుడు ఒక రకంగా ఏదైతే ఒక కాన్వెంట్ స్కూల్ తరపించే విధంగా ఈరోజు కలరింగ్ చేయడం జరిగింది. ఈ విధంగా ముందుకెళ్ళాం. దాని తర్వాత ఈరోజు టెంపుల్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి భూ యజమానులు మనకు భూ ఇవ్వగానే దాని తర్వాత మళ్ళీ అక్కడ 20 లక్షలు శాంక్షన్ చేసాడు, అంటే అక్కడ 75 లక్షలు. దాని తర్వాత ఇప్పుడు రోడ్ల నిర్మాణానికి మరియు డ్రైనేజ్ నిర్మాణానికి దాదాపుగా 70 లక్షలు, దాదాపుగా 1,50,00,000 మాకు ఏ పదవులు లేకుండా కేవలం పాత మంచాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తో సారిచ్చారు. కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఇంతకు చైర్మన్ కావచ్చు, చైర్మన్గా ఉన్నటువంటి 4-5 ఏళ్ల సంవత్సర కాలంలో కేవలం 1,50,00,000 ఫండ్ మాత్రం తీసుకొచ్చిండ్రు. అంటే మాకు ఏ పదవి లేకున్నా కూడా 2 కోట్ల దాదాపు 2 కోట్ల రూపాయల ఫండ్ తీసుకొచ్చిన ఘనత మాకు దక్కింది కేవలం 2 సంవత్సరాల లోపలనే. మరి వారు 20 సంవత్సరాలుగా మరి పాత మంచాలకు ఏ విధంగా చేసిరో మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మాకు ఆ ధైర్యం, నమ్మకం మా సార్ ద్వారా ఉంది, ప్రజలకు కూడా ఆ నమ్మకం ఏర్పడింది. మా పెదవులు లేకున్నా కూడా ఎన్ని కార్యక్రమాలు చేసినాం. సేవా కార్యక్రమాలు వస్తే ఇక జనాలే మనం వెళ్తుంటే చెప్తున్న సందర్భం. చివరిగా మీ 14వ వార్డు డివిజన్లకు మీరు ఏం అభ్యర్థిస్తున్నారు? 14వ వార్డు డివిజన్ అనేది మరి ఇప్పుడు పాత మంచాల, దాంతోపాటు మధుర నగర్ 1, 2 కూడా కలిసి ఒక పెద్ద మరి వార్డు ఏర్పడ్డది. దాదాపుగా 3,000 ఓటర్లు, మరి దాదాపుగా 4,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ వార్డులో మౌలిక సదుపాయాల మీద పెద్ద ఎత్తున దృష్టి పెడుతున్నాం. ప్రజలందరికీ కూడా ఇక్కడ ఓటర్లకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఒకటే చెప్పాల్సున్నాం. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా మరి వెనుకబడ్డదో ఈ పాత మంచాల, దాన్ని ఖచ్చితంగా ఒక ఆలోచనతోని, ఒక ముందు చూపుతో వెళ్ళి ఈ పాత మంచాల 14వ డివిజన్
మరి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే కార్యక్రమం చేపడతాం. ముఖ్యంగా చాలా మటుకు డ్రైనేజీలు మరి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముందుగా డ్రైనేజీ వ్యవస్థ, దాని తర్వాత రోడ్లు. ఆ రోడ్లు కూడా మా ఆలోచన ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేద్దామని ఒక ఆలోచన. ఎందుకంటే చాలా మటుకు గల్లీలు ఉన్నాయి. ఆ గల్లీలో ఒక కార్ పోయిందా లేకపోతే ఒక ఆటో పోయిందా మళ్ళీ ఒక బండి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఎగ్జాంపుల్ మా పోచమ్మ టెంపుల్ సంబంధించి రోడ్డు తీసుకున్నాం, సక్సెస్ అయినాం. ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సక్సెస్ అయినాం. దాని కింద నుంచి కూడా నీళ్లు అంటే ఎక్కడ మురుగునీళ్ళు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతున్నాయి, స్మెల్ కూడా రావట్లేదు. దాంతోపాటు మున్సిపల్ వర్కర్స్ కూడా ఈరోజు పని లేకుండా పోయింది. ఈ విధంగా ఒక ఆలోచన తీసుకొచ్చి మంచి గ్రామం ఒక ఈ 60 డివిజన్లలోనే ది బెస్ట్ డివిజన్ గా మరి పాత మంచాల చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు మేము అడుగులేస్తున్నాం. దానికి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నా. కనీసం ఒక 2 కోట్ల నుంచి 2,50,00,000 వరకు వస్తే దాదాపుగా మాకు పాత మంచాల డివిజన్ ఏదైతే ఈ 14 డివిజన్ ఉన్నాయో అవన్నీ కూడా సమస్యలు పూర్తవుతాయి. ఖచ్చితంగా ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నాం. మేమేదైతే గెలవకముందు హామీ ఇస్తున్నామో గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా చేసి చూపెడతాం. చేసి చూపెట్టే మరి మాకు ఉంది కాబట్టి ఈరోజు జనాలు కూడా మరి మమ్మల్ని నమ్మి మాతో వస్తున్నారు. కాబట్టి వారి నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా పాత మంచాల మధురనగర్ సంబంధించిన అందరూ ఏదైతే ఇక్కడ ముఖ్యంగా అన్ని కులాల సంబంధించిన వర్గాలకు సంబంధించిన వారు ఉన్నారు. పెద్ద మనుషులు కావచ్చు, ఇటు రిటైర్మెంట్ కార్మికులు కావచ్చు, ఊరు పెద్దలు కావచ్చు, లేకపోతే అన్ని వర్గాల ప్రజలు కావచ్చు, ఏకకంఠంతో ముక్తకంఠంతో మరి మా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా నాకు సపోర్ట్ చేస్తూ పెద్ద ఎత్తున మరి పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ ఏదైతే ఇక్కడ అనుకున్నారో వారికి ఏమేమి కావాలని చెప్పేసి చాలా మటుకు మరి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మరి 3 సంవత్సరాల లోపలనే తీర్చుకొని మిగతా 2 సంవత్సరాలు తర్వాత మళ్ళీ అంటే మాకు ఇంకొకసారి ఓటు అడిగే అవకాశం ఇవ్వద్దు, ఓటు అంటే మీకే ఇస్తామనే అవకాశం తీసుకొచ్చుకుంటా ఆ నమ్మకంతో నేను చెప్తాను జరుగుతుంది. సో ఇది తూముల నరేష్ గారి యొక్క అభిప్రాయం. ఎందుకంటే తన 14వ డివిజన్ లో 2 పాయింట్లు తన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకటి అభివృద్ధి, రెండవది ప్రజల సమస్యల పరిష్కారం. అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారం కూడా ఖచ్చితంగా చేస్తాను. 24 గంటల పాటు తన డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటానటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు.